ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువలేక ఉండునో నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండును. హల్లెలూయా. దేవుడు మంచి వాక్యం ద్వారా ఈరోజు మరలా మనతో మాట్లాడుతున్నారండి. మరి మనందరికీ తెలుసు, నూను కుమారుడైన యెహోషువని దేవుడు ఎన్నుకుంటాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ ద్వారా నాయకత్వాన్ని జరిపించి నడిపిస్తాడు. అలాంటి దేవుడు మరి యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడు చంద్రుడు కూడా ఆగిపోతాడు. అంత పవర్ఫుల్ ప్రార్థన యెహోషువ చేస్తాడు. అలాంటి గొప్ప ప్రార్థనను దేవుడు విని ఆలకించి జవాబిచ్చి వాటిని ఆపివేశాడు. ఆ యెహోషువకి ఎలా అయితే తోడై ఉంటున్నాడో, మోషేకి ఎలా అయితే దేవుడు తోడై ఉంటున్నాడో, ఈరోజు నీకు నాకు కూడా తోడై ఉంటానని వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. మనం బ్రతుకు దినములన్నీ కూడా ఏ మనుష్యుడు కూడా, ఏ నరపుత్రుడు, ఏ శత్రువు కూడా మన ఎదుట నిలవలేక ఉంటాడంట. అంటే ఎవ్వరు కూడా మనకి ఎగెయినెస్ట్గా ఉండడు. రోమాలో ఉంది కదా, when God is with us, who can be against us, who can stand against us. మనకి విరోధి ఎవరుంటారు? మన దేవుడు మన పట్ల ఉన్నప్పుడు ప్రతి విరోధి శక్తులు కూడా, ప్రతి చీకటి శక్తుల మీద కూడా మనకి జయాన్ని ఇస్తాడు, విజయాన్ని ఇచ్చే దేవుడు. వాటన్నిటిని కూడా ఓడగొట్టి నేనున్నాడు అని మనం ముందు నిలబడి దేవుడు మనలను నడిపించగల గొప్ప దేవుడు. May the Lord bless you and give you peace. Have a fruitful day.